మాణిక్యాలతో తయారు చేసిన 2 కిరీటాలలాగా అమ్మవారి జానువులు అనగా మోకాళ్ళు ప్రకాశిస్తున్నాయి. పుణ్య స్త్రీల మోకాళ్ళు చాలా నున్నగా ఉంటాయి. మాణిక్యాలు అంటే కెంపులు ఎర్రగా నున్నగా ఉంటాయి. వాటితో తయారు చేసిన కిరీటం నున్నగాను గట్టిగాను ఉంటుంది. పైగా ఎర్రగా కూడా కనబడుతుంది. అమ్మవారి మోకాళ్ళు ఆ విధంగా ఉంటాయి. ఇంద్రుడు వృత్రాసురుని చేతిలో ఓడిపోయి అమ్మవారిని ప్రార్థించాడు. అప్పుడు అమ్మవారు ఇంద్రుని కోసం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై దర్శనం ఇచ్చింది. ఇంద్రుడు ఆమెకు మోకాళ్లపై నిలబడి నమస్కరించాడు. అప్పుడా తల్లి, నా మోకాళ్లను ధ్యానిస్తే వృత్రుడు నశించి నీ రాజ్యం నీకు తిరిగి వస్తుంది అని సెలవిచ్చింది. ఈ మంత్రప్రయోగం ఫలితం తెలుసుకుందాం. ఇంద్రుడు ఆ తల్లి చెప్పినట్లే చేసి వృత్రుడిని సంహరించి తన రాజ్యాన్ని తిరిగి పొందగలిగాడు. పోయిన వైభవాన్ని తిరిగి ప్రసాదించే దివ్య మంత్రం ఇది. తమకు పదవులు కావాలని కోరుకునేవారు 41 రోజులు అమ్మవారి పటానికి ఎదురుగా కూర్చొని ఎర్రని పూలతో పూజిస్తే, ఈ మంత్రాన్ని రోజు 108 సార్లు జపిస్తే పదవి లభిస్తుంది. వైభవాలు సంపదలు లభించాలని కోరుకునేవారు 1 సంవత్సర కాలం పాటు రోజు 27 సార్లు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అని ఈ మంత్రాన్ని జపిస్తే, అమ్మవారిని ఎర్రని పువ్వులతో పూజిస్తే చాలు సకల భోగభాగ్యాలు లభిస్తాయి. మంత్రం మరొకసారి తెలుసుకుందాం. ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః. ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః. ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.